Hello, hi sir. Hi, Good name. Abhishek. Trisha. Sandeep. Mamata. Hi. Hi, Suma. Water flash करो, water flash. Get down. आगे photographer, hold the rope. आगे photographer. Get down, get down. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఎంఎస్ తెలుగు లాగ్స్. మనమైతే ఇప్పుడు డండేలిలోని రివర్ పాయింట్కి అయితే వచ్చేసామండి. మనం ఇక్కడ రివర్ దగ్గర వాటర్ యాక్టివిటీస్ అయితే చేపిస్తారనమాట. మనం డండేలిలో ఉన్నాం ప్రజెంట్ అయితే. ఫస్ట్ డే 1లో మనకి ఏమేమి కంప్లీట్ చేశారు వీళ్ళు, ఏమేమి చూపించారని చెప్పేసి ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. బ్రేక్ఫాస్ట్ చేసుకున్న తర్వాత వెంటనే ఇక్కడ స్విమ్మింగ్ పూల్ అయితే కనిపించింది. బట్ ఎవరైతే అందులోకి దిగలేదో మా పాప అయితే వెంటనే అందులోకి వెళ్ళి అయితే ఆడుకుంటుంది. సో కాసేపు మేము కూడా అలాగే పాప ఎంజాయ్ చేస్తుంటే చూస్తూ ఉన్నాం. ఇంకా ఎవరు దిగట్లేదు. కాసేపు ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కదా, సో కాసేపు అయితే పూల్లోకి అయితే దిగేద్దామని చెప్పేసి మేము కూడా అలా దిగి ఎంజాయ్ చేసాము. ఎలా ఎంజాయ్ చేస్తుందో, వామిటింగ్ ఏమో కదా అని టెన్షన్ పడ్డాను. తనైతే బాగా ఎంజాయ్ చేస్తుంది. అలాగే స్వదేశీ ట్రావెల్స్ నుంచి అయితే మేము వచ్చామని చెప్పాను కదా, స్వదేశీ ట్రావెల్స్ నుంచి వచ్చాము. ఇదేం ప్రమోషన్ వీడియో అయితే కాదండి. బట్ స్వదేశీ ట్రావెల్స్ ద్వారా వెళ్ళడం మాకు ఎంతవరకు బాగుంది అంటే, మేము ఎంజాయ్ చేసామా లేదా అని, వర్తా కాదా అనేది క్లియర్గా మీకు చెప్పాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలుస్తుంది కదా, ఇండివిజువల్గా వెళ్తే ఎలా ఉంటుంది, అలాగే ఇలా ట్రావెల్స్ వాళ్ళతో వెళ్తే ఎలా ఉంటుందో తెలియడానికి అయితే నేను ఈ వీడియో క్లియర్గా చెప్తున్నాను. అలాగే మనకి లంచ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేస్తారన్నారు. కాంప్లిమెంటరీ అనమాట. 1 డే మొత్తం లంచ్, డిన్నర్, బ్రేక్ఫాస్ట్ అయితే ఉంటుంది. మా బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసుకున్నాక వెంటనే చాలాసేపు అయితే బయట కూర్చున్నాము. వాటర్ యాక్టివిటీస్ ఏమైనా స్టార్ట్ అవుతాయి అని చెప్పేసి మా గైడ్ అయితే మాకు ఇంకేమీ చెప్పలేదు. సో ఇక్కడ మా పాప ఎంజాయ్ చేస్తుందని చెప్పేసి మేము కూడా కాసేపు పూల్లో దిగి చాలాసేపు అయితే ఎంజాయ్ చేసామండి, ఒక 1 అవర్ పాటు. ఇదేనండి రివర్, డండేలి రివర్ అనమాట. ఇక్కడే మనకి వాటర్ గేమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి. సో మాకైతే ఇంకా మా గైడ్ అయితే ఏమీ చెప్పలేదు, గేమ్స్ అయితే స్టార్ట్ అవుతున్నాయి ఏంటి అనేది. మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. సో అందరైతే ముందుకైతే వెళ్ళిపోతున్నారు. సో మేము కూడా అక్కడికైతే వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. బట్ మా గైడ్ ఏంటంటే కొత్తతను అనమాట. అతనికి కూడా ఇప్పుడే ఆయన నేర్చుకుంటున్నానంట ఇక్కడ ఏమేమి ఉంటాయి ఏంటి అనేది. తను కూడా మమ్మల్ని ఇంకా కరెక్ట్గా గైడ్ చేయలేకపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒకటి చెప్పాలి, నాకు వాటర్ అంటే చాలా భయము. ఎంత భయము అని అంటే అసలు చిన్నగా కాలు కూడా పెట్టను. ఎక్కడైనా మునగాలంటే కూడా అస్సలు తల కూడా ముంచలేనమాట, అంత భయము. అలాంటిది మా వాళ్ళు రివర్ యాక్టింగ్కి వెళ్దామంటే సరే అని చెప్పేసి ఈసారి అయితే రివర్ యాక్టింగ్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు పూల్లో ఎంజాయ్ చేస్తున్నారు కదా, మేమైతే ఫస్ట్ స్టార్ట్ చేసాము. తర్వాత అందరు 1 by 1 వచ్చి మా పూల్లో అయితే ఎంజాయ్ చేశారు. అలాగే ఇక్కడ బయట కాసేపు అయితే ఎంజాయ్ చేస్తున్నాము. లంచ్ టైం లోపైతే మా రివర్ రాఫ్టింగ్ అయితే కంప్లీట్ అయిపోవాలి అని అనుకున్నాము. బట్ అక్కడ గైడ్ ఏం చెప్పారంటే ఇంకా టైం పడుతుందని చెప్పారు. సో అందుకని ఇక్కడైతే కాసేపు రిలాక్స్ అవుతున్నారు మా వాళ్ళు.
ఇక రిలాక్స్ అయిన తర్వాత ఇంకా మేమైతే రివర్ రాఫ్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళాలనుకున్నాము. ఎందుకంటే గైడ్ ఏం చెప్పట్లేదు, సో ఇంకా లేట్ అయిపోతుంది, లంచ్ టైం కావస్తుంది అని చెప్పేసి మేమైతే ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటి అని అంటే ఇక్కడ ముందు వచ్చి కూర్చుంటే తొందరగా మన రివర్ రాఫ్టింగ్ అయితే వెళ్ళొచ్చు అని చెప్పి తెలిసింది. సో మేమైతే అక్కడ నేమ్స్ రాయించుకొని రివర్ రాఫ్టింగ్కి జాకెట్స్ తీసుకొని వేసుకొని రెడీగా ఉన్నాము. ఉన్న తర్వాత ఏమైంది అని అంటే లంచ్ టైం అవుతుంది కదా, మీరు వెళ్ళి లంచ్ చేసుకొని రండి, ఇప్పుడు వీళ్ళందరూ అయిపోయేసరికి ఆ టైం అవుతుందని చెప్పారు. అక్కడికి వెళ్ళి లంచ్ చేసుకొని అయితే వచ్చేసాము. మొత్తానికి రివర్ రాఫ్టింగ్ స్టార్ట్ అయిపోయిందండి. డైరెక్ట్గా లైవ్ వీడియో అయితే పెడతాను, చూసే. హలో यस रिलैक्स, आंखें खोल दो, इधर आ जाओ साइड में। और किसको जाना है? अभी सबको जाना है। क्रोकोडाइल्स तो नहीं है ना? आप लेट तो जाएंगे शायद। ये कुछ जैकेट टाइप करेंगे। अरे उस्तरा आप थोड़ा रास्ता छोड़, टू लेग आउट साइड। सर कुछ तो बोलना है, हाय बाय। वीडियो हो रहा है, कुछ बहुत बंद करना है। हेलो सर, रहने दो, अच्छा दिख रहा है ना? हाय सर। सब एक ही है उस्ताद। मैडम आप जाना है? नहीं जाना है, आपको नहीं जाना है? आपको जाना है? स्विमिंग आता है आपको? थोड़ा थोड़ा आता है? इधर से आ जाओ। चल मैं ये आपको जाना है? जाना बोले तो आपको जैकेट को टाइट करना पड़ेगा भैया। देखो ये इस तरफ जाओ, इधर देख, एक बार हाय बोलो। बहुत बंद करना है, नहीं तो पानी जाएगा अंदर। हाँ चलो बहुत मुंह करो बस। बेटा सर कुछ तो बोल के जाओ, हेलो हाय बाय। यस कम ऑन, एक ही साइड है ना स्पेक्स हुशार असा गिरे तो रिवर काल गिफ्ट। भैया, एक ही साइड है। हम इधर डाले तो ए कुछ नहीं होगा मैडम, ये उल्टा होता नहीं। जो अंदर बैठेगा ना वो बोट उल्टा होगा। चलो मजा लो मुझे बेटा। ओके ओके करो पड़ चलो भाई पनिशमेंट वेरी गुड। यस गुड मैडम कम ऑन। हेलो इधर देखे मैं सब लोग आए गाइस, हमारे अभी जोश फ्लैश करो, वाटर फ्लैश और से मारो सर। कहाँ है अपना पैर? हाँ वाटर फ्लैश करो। ये पनिशमेंट जैसा ही है। इधर देख, एक बार हाय बोलो, हाय गाइस। हाय 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 हाय। मैं इनको सबको उठाएंगे, वीडियो स्टार्ट है। ठीक है ठीक है। मत को वीडियो शूट कर हाँ చూస్తూ రెడీ మేడం? డైరెక్ట్ పైకి వచ్చేసాను అంతే। మేడం आप पीना का इसको ఇది వస్తుందా? ऑटोमेटिक आएगा ऊपर। क्या हुआ सर? चलो सर बैक साइड स्विमिंग पोजीशन। एक मिनट हाय सर, हाय गुड नेम? अभिषेक త్రిష, संदीप మమత, హాయ్ హాయ్ సుమా, सतीश పావని, सतीश यस इधर देखो सर, एक बार सब लोग हाय बोल, हाय गाइस। कम ऑन, रेडी रेडी यस। फास्ट फास्ट फास्ट, जोर से, कम ऑन, जोर से फास्ट करो, फास्ट। स्टॉप 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 स्टॉप, लुक बैक साइड once more, hi guys। get down, आगे फोटोग्राफर, होल्ड द रोप, आगे फोटोग्राफर। Come on, get back, ऊपर बैठो। चलो फॉरवर्ड फॉरवर्ड फॉरवर्ड,
मैडम फॉरवर्ड, सब लोग मैडम फॉरवर्ड करो, जोर से करो, जोर से चलाओ, जोर से, थोड़ा से बॉडी मूवमेंट, बॉडी मूवमेंट, మళ్ళీ పైకి వెళ్ళి ఇక్కడ మీకు ఇచ్చిన టైంలో ట్రాకింగ్ చేయొచ్చు ఇక్కడ स्टॉप मैडम, स्टॉप स्टॉप, हाँ उधर आगे देखो कैसा होता है तक चलो फॉरवर्ड 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 फॉरवर्ड, जोर से फॉरवर्ड, फास्टर मैडम, फॉरवर्ड फॉरवर्ड फॉरवर्ड, गेट डाउन गेट डाउन गेट डाउन, गेट बैक गेट बैक गेट बैक। చూసారు కదండి, రివర్ రాఫ్టింగ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అలాగే మనకి జిప్ లైనింగ్ అండ్ ఈ వీటికైతే మనమే పే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. రివర్ రాఫ్టింగ్ అయితే మేము వెళ్ళాము, జిప్ లైన్కి అయితే వెళ్ళలేదు. రివర్ రాఫ్టింగ్ వచ్చేసి మనకి 600 పర్సన్కి. ఒకవేళ మీకు వీడియో అయితే కావాలి అనుకున్నారనుకోండి 1000 రూపీస్ అనమాట. పర్ పర్సన్కి కాదు, బోట్ మొత్తానికి అనమాట. ఎంతమంది ఉంటే అంతమందికి కలిపి షేర్ చేసుకోవచ్చు. 1000 రూపీస్ అనమాట. ఫొటోస్ కూడా తీసిస్తారు. లంచ్ అయితే చేసిన తర్వాత మేము రివర్ రాఫ్టింగ్కి అయితే వెళ్ళామన్నమాట. మేము ఆల్రెడీ జాకెట్స్ వేసుకునే ఉన్నాము. సో అలాగే వెళ్ళి లంచ్ చేసుకొని అయితే వచ్చేసేయండి అని చెప్పారనమాట. ఇంకా ఫోన్స్ అయితే తీసుకోలేదు. లంచ్ టైంలో ఎలా ఉంది ఫుడ్ అని మీకు చూపించలేదు. ఫుడ్ అయితే బాగుందండి. 2 కర్రీస్ అండి పెట్టారు, అలాగే రైతా ఉంది, అలాగే 1 స్వీట్ కూడా ఇచ్చారనమాట. ఇక్కడైతే మేము ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత ఇక్కడ నుండి మనం వేరే ప్లేస్కి అయితే తీసుకెళ్తారంట, అక్కడ స్టే చేయడానికి. అక్కడ రివర్ పాయింట్ ఉంటుంది, అలాగే రిసార్ట్స్ అనమాట, అక్కడికైతే తీసుకెళ్తున్నారు. ఇక్కడ చిన్న ఫోటోషూట్ అయితే జరుగుతుంది. అలాగే ఈ వీడియోలో మీకు అన్నీ క్లియర్గా నేను చెప్పానని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే నాకు కంపల్సరీగా కామెంట్ చేయండి. నాకు తెలిసిన విషయాలు అయితే మీకు చెప్తాను. మొత్తానికి 1 డే అయితే కంప్లీట్ అయిపోయిందండి. 3 days 2 nights కదా. ఫస్ట్ డే మనమైతే ఇక్కడ స్టే చేయబోతున్నాము. రివర్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి రూమ్స్ కూడా ఉంటాయి, బట్ మనకైతే వాళ్ళు టెంట్స్ అయితే ఇస్తారనమాట. ఈ ట్రావెలింగ్ వాళ్ళైతే ఇంక్లూడింగ్ ట్రిప్లో. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అయింది. ఇక్కడ మనకైతే టెంట్స్ ఇస్తారని చెప్పాను కదా. ఈ రూమ్స్ అయితే ఇలా ఉంటాయన్నమాట. ఇవి కొంచెం కాస్ట్లీ అని అయితే చెప్పారు. ఎంత అని మాత్రం మాకు క్లియర్గా తెలియదు. గైడ్ కూడా కరెక్ట్గా చెప్పలేదు మాకు. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఐ లవ్ రివర్ పాయింట్ దండేలి. ఇక్కడ పక్కనే మనకైతే టెంట్స్ అయితే వేసి ఉంటాయి అనమాట. మనకి ఏ టెంట్ కావాలంటే ఆ టెంట్ తీసుకొని అక్కడ పడుకోవచ్చు. అలాగే ఇక్కడ కూడా స్విమ్మింగ్ పూల్ అయితే ఉంది. పైన కూడా టెంట్స్ అయితే వేసి ఉన్నాయి. ఇక్కడ రెయిన్ డ్యాన్స్ అయితే స్టార్ట్ అయిపోయింది. పక్కనే రివర్ పాయింట్ కదా, సో దోమలు అయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి. ఇంకా నైట్ నిద్ర పడుతుందో లేదో ఏం చేస్తామో తెలీదు. అక్కడ వాళ్ళు రెయిన్ డ్యాన్స్ చేస్తుంటే మా వాళ్ళు ఇక్కడ పక్కన ఇలా ఎంజాయ్ చేస్తున్నారు. మా పాప
రెయిన్ డ్యాన్స్ అయితే చేస్తుంది. మార్నింగ్ మొత్తం వాటర్లోనే ఆడింది, ఇప్పుడు కూడా అలాగే ఆడుతుంది. ఇంకా డెసిషన్ చేసేసి ఇక్కడికైతే తీసుకొచ్చేసాను, డైనింగ్ ఏరియా దగ్గరికి. అదేనండి, డిన్నర్ చేయడానికి వచ్చేసాము. ఇప్పుడు డిన్నర్ చేసేసి ఇంకా తొందరగా పడుకుందాము, మార్నింగే వెళ్ళాలి కదా అని చెప్పేసి వచ్చేసాము. 9కి అయితే స్టార్ట్ అవుతుందని చెప్పారు, బట్ ఇంకా 9 అయిపోయింది, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. వెజ్లో అయితే 2 కర్రీస్ ఏమో పెట్టారు, బగారా రైస్ పెట్టారు, అలాగే కిచిడి లాగా పెట్టారు, ఇంకా చిప్స్ ఇచ్చారు, చపాతీ ఇచ్చారు, కర్డ్ ఇచ్చారు, అలాగే 1 స్వీట్ ఇచ్చారు అండ్ చికెన్ కర్రీ కూడా ఇచ్చారు నాన్ వెజ్ వాళ్ళకి. బట్ ఫుడ్ మాత్రం చాలా బాగుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మొదలుకుంటే నైట్ డిన్నర్ వరకు చాలా అంటే చాలా బాగుంది. మాకైతే చాలా బాగా నచ్చింది. మా ఫ్యామిలీ మొత్తం అయితే డిన్నర్ అయితే చేస్తున్నాము. అలాగే ఈ వీడియోలో మీకు అన్నీ నేను చూపించానని అనుకుంటాను. డే 1లో మొత్తం ఇలా అయితే మేము ఎంజాయ్ చేసాము. ఈ ట్రిప్లో ఫస్ట్ డే అయితే ఇలా గడిచిపోయిందండి. ఎలా జరిగింది అనేది మీకు క్లియర్గా చూపించానని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ.